ప్రత్యక్షంగా చూస్తే కడుపు తరుక్కుపోయేటట్లు ఉంది. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆ 2 ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి మొన్న జరిగిన 3వ ఎన్నికతో సహా కలిపి ఒక్క సీటు కంటే ఎప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆ దొరల పాలనకి మద్దతు తెలపలే. దాన్ని మనసులో పెట్టుకొని కచ్చ పెట్టుకొని ఈ గిరిజన ప్రాంతమైన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ అన్యాయం చేశారు అనడానికి స్పష్టతే ఈ సీతారామ ప్రాజెక్టు. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అన్ని ప్రాజెక్టులని రీడిజైన్ పేరుతో బేషిజాలకపోయి వారి మార్కు ఉండదు అని ఒక దురుద్దేశంతో వాటన్నిటినీ వైండప్ చేస్తే ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఎక్కడ భేషజానికి పట్టుదలకి పోకుండా వారు తప్పు చేశారని తెలిసి కూడా ఆ తప్పుని వీలైనంత సరిదిద్దుతూ వీలైనంత ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఇక్కడ సీతారామ ప్రాజెక్టు గాని అక్కడ సాధ్యాసాధ్యాలు పరిశీలించి మహా అద్భుతమైన ప్రపంచంలో 8వ మహా అద్భుతమని చెప్పే కాళేశ్వరాన్ని కూడా సరిదిద్దాలనే తపన ఉందే తప్ప ఈ ప్రభుత్వానికి బేసిజాలకు పోయి వారి కట్టిన ప్రాజెక్టుని పక్కన పెట్టాలనో వదిలేయాలనో ఈ ప్రభుత్వం అనుకోదు కూడా. ఏదైతే కాళేశ్వరం వారి మెదకు వారి ఫామ్ హౌస్ చుట్టూ నీళ్లు తెచ్చుకోవడానికి పడ్డ తాపత్రయం ఆలోచన ఈ గిరిజన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, ఈ సీతారామ ప్రాజెక్ట్ ని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని వారి ఆలోచన నాకు తెలిసి వారు ఆలోచించింది కరెక్టేనేమో. ఎందుకంటే ఇక్కడ ఏం చేసినా నాకు ఓట్లు రావు అనే ఓట్ల రాజకీయం కోసం తాపత్రయపడ్డారే తప్ప ఇక్కడ ప్రజల కష్టాలను విస్మరించారు.